అందరికీ నమస్కారం. ఈరోజు శరన్నవరాత్రుల తొలి రోజులో ప్రారంభించేటువంటి రకరకాల పద్ధతుల్లో మొట్టమొదటి కుమారి పూజ. అసలు నవరాత్రుల్లోనే స్త్రీ పూజా విధానమే మనకి భారతదేశంలో ప్రత్యేకమైంది. అందులోనూ కుమారి పూజ, స్త్రీ శిశువుని గౌరవించడం అనేది పురాతన సనాతన సాంప్రదాయం అనే చెప్పాలి. దాన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి భారతీయుడు నడుం కట్టుకోవాల్సిందే. సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తాం, తర్వాత అంతా మా ఇష్టారాజ్యంగా చేస్తామనే ఇలాంటి విధానం కాకుండా సంవత్సరానికి ఒకసారి శ్రద్ధగా చేసి ఆ శ్రద్ధని ఏడాదంతా కొనసాగిద్దామనే ఒక దృక్పథంతో హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కుమారి పూజని అటెండ్ చేయడానికి వచ్చాను. ఈరోజు కన్నుల పండుగగా ఉండటం అంటే ఏమిటి అనేది పొద్దున్న లోపలికి రాగానే కనిపించింది. ఈ కుమారి పూజ లాంటివి మన పురాతన విధానాన్ని ప్రతి సంవత్సరం ఒక చిన్న సాంప్రదాయంగా కాకుండా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి భారతీయులు కూడా. ముఖ్యంగా తెలుగు వారి ఇళ్లలో కుమారి పూజ, బాలికా పూజ మనకు ప్రత్యేకంగా కనపడుతుంది. ఈ మొదటి రోజును చేసుకున్నాం కదా అని మానేయకుండా మొత్తం 10 రోజులు కూడా మనం కుమారి పూజని చేసుకోగలిగితే అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా లభించి భారతదేశంలో ఈ మరుగైపోతున్నటువంటి తెరమెరుక్కి వెళ్ళిపోతున్న సనాతన సాంప్రదాయానికి మళ్ళీ ఒక పెద్ద పీట వేసి కలియుగపు చివరి పాదంలో ఉన్నాం, వెళ్ళిపోతామేమో, అయిపోతుందేమో అన్న భయం లేకుండా మరికొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల పాటు భారతదేశం ఇదే విధంగా ముందుకెళ్తుంది. అందరూ కలిసి ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రత్యేకమైన కార్యక్రమం మొదటిసారి చేశామంటున్నారు కానీ చాలా చక్కగా ఏర్పాటుగా బ్రహ్మాండంగా జరిగింది. 35 మంది చిన్నపిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి, అది కూడా ఒక ఇంట్లో ఒక 10 మంది కలిసి ఇంత చక్కగా చేయటం చాలా అభినందనీయం. ఏటా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడు జరుపుతూ ఉండాలని కోరుకుంటున్నాను.